in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ప్రభువునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ఉత్తరం అనే కార్యక్రమం ద్వారా దేవుని సమాధానాలను మీరు నేర్చుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మందికి కలుగుతున్నటువంటి సందేహాలకు ప్రభువు అనుగ్రహిస్తున్నటువంటి సమాధానాలను మీరు గ్రహిస్తున్నారు. సమాధానము తెలుసుకున్నప్పుడు మనకు ఆదరణ కలుగుతుంది. సందేహం నివృత్తి చేయబడినప్పుడు మనము ప్రభువును మరింత ఎక్కువగా ప్రేమిస్తాం. సందేహాలతో ఉంటే చాలామంది వెనకడుగు వేసేటువంటి అవకాశం ఉంది. సందేహాలు తీరుతున్నప్పుడు, పొరపాటు పడ్డామని వారు అర్థం చేసుకుంటున్నప్పుడు, ప్రభువు మార్గములో మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ప్రియులారా, ఈరోజు కూడా దేవుని మహాకృపను బట్టి ఒకానొక ప్రశ్నకు సమాధానాన్ని మనం తెలుసుకుందాం. ఈ ప్రశ్న కూడా గత ప్రశ్నలలో కొన్ని ప్రశ్నల మాదిరిగా పరిశుద్ధ గ్రంథంలో ఒకే సందర్భం రెండు చోట్ల వ్రాయబడినప్పుడు, ఒక చోట వ్రాయబడినటువంటి సందర్భానికి మరో చోట వ్రాయబడినటువంటి సందర్భానికి పోలికను చూస్తూ చిన్నపాటి దోషాలుగా వారికి కొన్ని మాటలు కనిపిస్తున్నప్పుడు బైబిల్లో తప్పులున్నాయి అనుకుంటున్నారు. ఇంతకీ ఏమిటా సందర్భం అనగానే, దావీదు జనసంఖ్య చేయటానికి, ఇశ్రాయేలీలందరినీ లెక్కించటానికి సాతాను ప్రేరణ వలన పూనుకున్నాడు. సాతాను దావీదును ప్రేరేపింపగా ఇశ్రాయేలీలందరూ ఎంతమంది ఉన్నారు అని జనసంఖ్య చేయటానికి పూనుకున్నాడు. అది దేవుని దృష్టికి అసహ్యమైన క్రియ. సాతాను ప్రేరణతో మనుష్యులు దేవునికి భిన్నంగా ఆలోచిస్తున్నప్పుడు, కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దేవుని ఉగ్రత మనుషుల మీదకు వస్తుంది. ఎందుకంటే అపవాది అయిన వాడు ఒక దూత, ఒక సేవకుడు. నీవు సేవకుని మాట వింటావా? నీ యజమాని అయిన తండ్రి మాట వింటావా? ఒకవేళ తండ్రికి భిన్నంగా నీవు ప్రవర్తిస్తే, నీవు సాతానును అనుసరిస్తే తప్పకుండా దేవుని ఉగ్రత నీ మీదకు వస్తుంది అని దేవుడు ఈ సందర్భం ద్వారా మానవాళికి తెలియజేస్తున్నాడు. దావీదు ఎప్పుడైతే సాతాను ప్రేరణను బట్టి జనసంఖ్య చేయటానికి మొదలుపెట్టాడో, ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత దేవుడు దావీదు యొద్దకు ఒక ప్రవక్తను పంపించాడు. గాదు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక ప్రవక్తను దేవుడు పంపించి దేవుని ఉగ్రత నీ మీదకి, నీ ప్రజల మీదకి రాబోచున్నది కనుక నీవు సిద్ధంగా ఉండాలి. అయితే దేవుడు నీ ముందు
3 ఆప్షన్స్ ఇస్తున్నాడు. దేవుని ఉగ్రత నీ మీదకి ఎలా రావాలో నీవే కోరుకో. ఉగ్రత అయితే తప్పనిసరిగా వస్తుంది. 3 ఆప్షన్స్ని గాదు అనేటువంటి ప్రవక్త యెహోవా సెలవిచ్చినటువంటి మాట చేత దావీదు ముందు ఉంచాడు. ఈ 3 ఆప్షన్స్లో మొదటి ఆప్షన్ సమూయేలు 2వ గ్రంథంలో రాయబడింది. ఇదే సందర్భం సమూయేలు 2వ గ్రంథంలో రాయబడింది. అలాగే దినవృత్తాంతములు 1 గ్రంథంలో కూడా వ్రాయబడింది. ఇదే సందర్భం. మొదటి ఆప్షన్కి వచ్చేసరికి సమూయేలు 2వ గ్రంథంలోను దినవృత్తాంతములు 1 గ్రంథంలోనూ కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఒకచోట 7 సంవత్సరముల కరువు అని వ్రాయబడింది, మరో చోట 3 సంవత్సరముల కరువు అని వ్రాయబడింది. చూద్దాం, ఆ సందర్భానికి వెళితే తప్ప ఈ విషయాలన్నీ కూడా మనకు బోధపడవు. ఇంతకీ ఏ వాక్య భాగాన్ని చూపిస్తూ పరిశుద్ధ గ్రంథంలో తప్పులున్నాయని అపార్థం చేసుకున్నటువంటి అభాగ్యులు అనుకుంటున్నారో మొదట ఆ వాక్య భాగాలను మనం చూద్దాం. ఎందుకు అలా వ్రాయబడిందో కూడా మనము నేర్చుకుందాం. మొట్టమొదట సమూయేలు 2వ గ్రంథము చివరి అధ్యాయం 24వ అధ్యాయం 13వ వాక్యాన్ని చూడండి. సందర్భం అంతా మీకు అర్థం కావాలంటే 24వ అధ్యాయం ప్రారంభం నుంచి చదవాలి. ఇప్పుడు మనకు ఎక్కడ సందేహం వచ్చిందో ఆ మాట కావాలి కనుక సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు చదివితే సరిపోతుంది. 13వ వాక్యం, కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? మొదటి ఆప్షన్, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? రెండో ఆప్షన్ ఏంటి? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక పారిపోవుటకు 3 నెలలు నీవు పారిపోవుటకు ఒప్పుకొందువా? అంటే దేవుడు నిన్ను ఓటమి పాలు చేస్తాడు, నీ శత్రువులు నిన్ను జయించేస్తారు, దానికి ఒప్పుకుంటావా అని రెండవ ఆప్షన్గా గాదు ప్రవక్త దేవుని మాటను బట్టి దావీదును అడుగుతున్నాడు. ఇక 3వ ఆప్షన్ చూడండి. 3వ ఆప్షన్ ఏంటో చూడండి. నీ దేశమందు 3 దినములు తెగులు రేకుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పుమనెను. నువ్వు బాగా ఆలోచించుకో దావీదు. నీవు 7 సంవత్సరముల పాటు నీ దేశమందు కరువు కలగటానికి ఒప్పుకుంటావా? 3 నెలలు నీ శత్రువుల ఎదుట నీవు నిలువ లేకుండా పారిపోవుటకు ఒప్పుకుంటావా? 3 దినములు నీ దేశమందు రోగము కలుగుటకు, వ్యాధులు కలుగుటకు, జబ్బులు కలుగుటకు, అనేకులు నశించుటకు నీవు ఒప్పుకుంటావా? ఈ విషయాన్ని ప్రవక్త అయినటువంటి గాదు దావీదును అడుగుతున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు దినవృత్తాంతములు 1 గ్రంథాన్ని చూద్దాం. దినవృత్తాంతములు 1 గ్రంథము 21వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతములు 1 గ్రంథము 21వ అధ్యాయము 11వ వాక్యం నుంచి. దినవృత్తాంతములు 1 గ్రంథము 21వ అధ్యాయము 11వ వాక్యం నుండి ఇదే సందర్భాన్ని మనం చూద్దాం. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లనెను, 3 ఏండ్ల పాటు కరువు కలుగుట. ఇక్కడ గ్రంథకర్త వ్రాసినటువంటి శైలి, ఆ విధానం కూడా ఆ గ్రంథకర్త వ్రాసినటువంటి శైలి విధానానికి కాస్త భిన్నంగా ఉంది. చాలా సింపుల్గా ఈయన చెబుతున్నాడు. ఇక్కడ గ్రంథకర్త వ్రాస్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి, 3 ఏండ్ల పాటు కరువు కలుగుట.
అక్కడ 7 ఏండ్ల పాటునుంది, ఇక్కడ 3 ఏండ్ల పాటునుంది. దానిని మీరు నోట్ చేసుకోవాలి. ఇదే ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి సమాధానం. 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తిదూసి నిన్ను తరుమగా నీవు వారి ఎదుట నిలువలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమందంతటా నాశనము కలుగుజేయుట అను వీటిలో ఒకదానిని నీవు కోరుకునుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇయ్యవలెనో దాన్ని యోచించుము. ఇదే సందర్భం, ఇదే మాట. అయితే ఈ 2 సందర్భాలలో ఒకే సందర్భాన్ని 2 చోట్ల వ్రాయడం జరిగింది. ఈ 2 చోట్ల ఏ విషయమందు భిన్నత్వం కనిపిస్తుంది అనగానే మొదటి ఆప్షన్ సమూయేలు 2వ గ్రంథంలో 7 ఏండ్ల పాటు కరువు కలుగుట అనేటువంటి విషయం మనం చూసాం. దినవృత్తాంతములు 1వ గ్రంథమందు 3 ఏండ్ల పాటు కరువు కలుగుట అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రాథమికంగా మనం ఆలోచించవలసినటువంటి మొదటి పాయింట్ ఏంటంటే, దావీదు కరువును కోరుకోలేదు. తర్వాత మీరు వాక్య భాగాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. దావీదు కరువు కలుగుట కోరుకోలేదు, అలాగే శత్రువుల ఎదుట నిలువలేక పారిపోవుటను కూడా కోరుకోలేదు. కోరుకోనని ఆప్షన్స్ అవి. కోరుకున్నదేంటి? దావీదు చూస్ చేసుకున్నదేంటి? 3 దినముల పాటు తెగులు దేశమందు నిలుచుట. దావీదు దానిని కోరుకున్నాడు. ఇప్పుడు కోరుకున్నటువంటి ఆప్షన్లో ఒకవేళ పొరపాటు మనకు కనిపించింది అనుకోండి, అంటే ఈ విధంగా భిన్నత్వం కనిపించింది అనుకోండి, ఒక చోట 7 దినములని, మరో చోట 3 దినములని, అప్పుడు ఇంకాస్త ఎక్కువగా మనం ఆలోచన చేయాలి. అయితే ఇప్పుడు విడిచిపెట్టబడినటువంటి ఆప్షన్ అది. మీకు అర్థమవుతుందా? మీరు చదువుకున్న వారు ఉంటే, ఇప్పటికే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన వారు ఉంటే, అందులో మల్టిపుల్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మనకి ఇస్తూ ఉంటారు. మల్టిపుల్ ఆన్సర్స్ ఎక్కడైనా మనకు కనిపించినప్పుడు, ఆబ్జెక్టివ్ టైపు మల్టిపుల్ ఆన్సర్స్ మనకు కనిపించినప్పుడు 4 లేక 5 ఆన్సర్స్ కింద ఒక క్వశ్చన్కి ఇస్తారు. ఈ ఆన్సర్స్లో ABCD లేక 1 2 3 4 ఇలా ఈ ఆప్షన్స్లో ఒకటి మాత్రమే సరైనది, మిగిలినవి తప్పుడు సమాధానాలు. సరైన సమాధానాన్ని ఎంచుకుని మనము అక్కడ వ్రాయాల్సి ఉంటుంది. తప్పుడు సమాధానాలలో అక్షర దోషాలు ఒకవేళ కలిగినా కానీ, వాటిని పెద్దగా పట్టించుకోరు. విద్యార్థులు కూడా పెద్దగా పట్టించుకోరు. రూట్ స్క్వేర్ బదులు వేరే ఏదైనా, లేక ఏదైనా గణిత సింబల్కి బదులు మరొకటి ఏదైనా, లేక భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో ఏవైనా సింబల్స్ మారిపోయినప్పుడు అవి తప్పుడు సమాధానాలు అయినప్పుడు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సరైన సమాధానంలో తప్పు దొరికితే మాత్రం కాస్త జాగ్రత్తగా మనము చూడాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఇంతకీ దావీదు కరువును కోరుకోలేదు, శత్రువుల ఎదుట నిలువలేక పారిపోవడాన్ని కూడా కోరుకోలేదు. ఇక దావీదు 3వ ఆప్షన్ మాత్రమే చూస్ చేసుకున్నాడు. దావీదు ముందు ఈ 3 ఆప్షన్స్ ఉంచాడు దేవుడు. నీవు చేసినటువంటి ఈ తప్పు నిమిత్తము, సాతాను ప్రేరేపింపగా నీవు జరిగించినటువంటి ఈ కార్యక్రమం నిమిత్తము నీవు, నీ దేశం కూడా బాధపడతారు అని దేవుడు నిర్ణయించాడు. అయితే దావీదు అక్కడ చక్కగా తెలివిగా ఆలోచించాడు. తప్పు చేస్తాడని గ్రహించాడు. దేవుని చేతిలోనే పడిపోదాం, శత్రువుల చేతిలో ఎందుకు, పగవారి చేతిలో ఎందుకు పడటం? కరువు వచ్చిందంటే శత్రువుల చేతిలో పడిపోయినట్టే. ఆకలికి అలమటిస్తారు, శత్రు దేశాలు వీరిని ఆక్రమించుకుంటాయి. యుద్ధం కలిగిందంటే శత్రువుల చేతిలో పడిపోయినట్టే. కానీ తెగులు కలిగితే అది దేవుని వలన కలుగుతుంది కనుక, అది కూడా 3 దినములే గనక, దేవుడు కనికరించాడు గనక దేవుని చేతిలోనే పడిపోతాం అని దేవుని మీద మరలా ఆధారపడ్డాడు. చాలామంది శిక్ష కలిగినప్పుడు దేవుని మీద ఆధారపడరు, దేవుని మీద కోపగించుకుంటారు. శిక్షాకాలంలో ఉన్నప్పుడు దేవుని మీద చాలామంది కోపగించుకుంటారు. నేను దేవుని కోసం ఎన్నెన్నో చేసేసాను, దేవుడు నాకు ఈ విధంగా శిక్ష విధించాడా అని దేవుణ్ణి మరలా నిందిస్తూ ఉంటారు. దేవుణ్ణి నిందించడానికి ఈ మానవ కోట్లు ఏ ఒక్క జీవి కూడా
ఏ పరిస్థితుల్లో కూడా సరిపోడు అనేటువంటి విషయాన్ని యోబు ఉదాంతాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. ఎక్కడా కూడా ఏ క్వశ్చన్ కూడా దేవుణ్ణి పల్లెత్తు మాట అనటానికి కూడా ఎవరికి అధికారం లేదు, అవకాశమే లేదు అసలు. నిజంగా దేవుణ్ణి ఎల్లప్పుడూ మనం ప్రేమించాలి. యోబు వృత్తాంతాన్ని మనం చదవగలిగితే యోబు నీతిమంతుడై ఉండి పరిశోధింపబడుతున్నప్పుడు, పరీక్షింపబడుతున్నప్పుడు యోబు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ప్రియులారా, దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళతాను, నేను ఏమైనా తీసుకుని వెళ్ళిపోతానా ఈ లోకంలో నుండి అని దేవుని దగ్గర మౌనంగా ఉన్నాడు. ఆ బాధలన్నింటినీ అనుభవించాడు. తర్వాత సువర్ణముగా మార్చబడ్డాడు. దేవుణ్ణి ఎప్పుడూ కూడా పల్లెత్తు మాట అనటానికి మీరు ప్రయత్నించకండి. మరణము ఎదురైనా సరే దేవుణ్ణి నిందించకూడదు. ఇక్కడ దావీదు యొక్క సందర్భాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు కూడా దావీదు తప్పు చేశాడు. దావీదు దేవునికి విముఖుడైపోయాడు. ఇప్పుడు తప్పు తెలుసుకున్నాడు. శిక్షావిధి కలుగుట ఖచ్చితమని అతడు గ్రహించాడు. దేవుడు ఒక 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 3 ఆప్షన్స్లో 3వ ఆప్షన్ని దావీదు చూజ్ చేసుకున్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో దావీదు విడిచిపెట్టినటువంటి ఆప్షన్స్లో ఒకటైనటువంటి మొదటి ఆప్షన్, అందులో కూడా ఎందుకు పొరపాటుగా వ్రాయబడింది అని ఒకవేళ అడగచ్చు. ఇంతకీ ఏమని వ్రాయబడింది? దినవృత్తాంతములు గ్రంథములో 3 ఏండ్ల పాటు కరువు. దినవృత్తాంతములు మొదటి గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్నాం. 3 ఏండ్ల పాటు కరువు కలుగుట అనేటువంటి విషయాన్ని అక్కడ గాదు ప్రవక్త ప్రస్తావించారు. ఇక సమూయేలు 2వ గ్రంథంలో 7 ఏండ్ల పాటు కరువు కలుగుట అనేటువంటి విషయాన్ని గాదు ప్రవక్త అక్కడ ప్రస్తావించారు. ఇంతకీ ఏది సరైనది? ఇక్కడ మొట్టమొదట మనము సామాన్యంగా ఆలోచన చేయగలిగితే దినవృత్తాంతములు మొదటి గ్రంథంలో రాయబడినటువంటి సందర్భం కాస్త చదవటానికి, అంగీకరించటానికి సరైనటువంటి సందర్భంగా మనకు అనిపిస్తోంది. ఎందుకంటే వరుసగా 3 సంవత్సరములు, 3 నెలలు, 3 దినములు అంటే అన్నింటిలో కూడా దేవుడు 3 అనేటువంటి సంఖ్యను అక్కడ ప్రయోగించాడని మనకు కనిపిస్తోంది. కనుక ఇది ఆమోదయోగ్యంగా ఉంది. మరి సమూయేలు 2వ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ సందర్భంలో అక్కడ పరిస్థితి ఏంటి? అక్కడ 7 ఏండ్ల పాటు కరువు, 3 నెలల పాటు శత్రువుల యొక్క భయం, 3 దినముల పాటు తెగులు అని వ్రాయబడింది. మరి అక్కడ 7 అనేటువంటి సంఖ్య ఎందుకు ప్రయోగింపబడింది అని మనం ఆలోచన చేయాలి. ఈ విషయాలను, ఇటువంటి సంగతులను పరిశుద్ధ గ్రంథంలో 2 చోట్ల 3 చోట్ల వ్రాయబడినటువంటి సందర్భాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒకదానికి ఒకటి భిన్నంగా ఎక్కడైనా కనిపించినప్పుడు, చిన్నపాటి దోషమైనా సరే కనిపించినప్పుడు మనం వెంటనే జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ఒక విషయం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథమును ఆదిమ హెబ్రీ, గ్రీకు భాషల్లో నుండి తర్జుమా చేశారు. అది ఇంగ్లీష్ భాషలోనికైనా, హిందీ భాషలోనికైనా, తెలుగు భాషలోనికైనా, తమిళ్లోనికైనా, మలయాళంలోనికైనా, గుజరాతీలోనికైనా, పంజాబీలోనికైనా, ఇక ఏ భాషలోనికైనా సరే ఆదిమ హెబ్రీ, గ్రీకు భాషల్లో నుండి తర్జుమా చేశారు. అలాగే ఆదిమ హెబ్రీ, గ్రీకు భాషలలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి ప్రతి శిథిలావస్థకు చేరుకుంది. అందులో వ్రాయబడినటువంటి ఆ మాటలన్నీ కూడా జాగ్రత్తగా వీరు వెదకి వాటన్నిటినీ క్రోడీకరించి పోగు చేసుకుని వీరు పరిశుద్ధ గ్రంథముగా పురాతన కాలంలో ఉన్నటువంటి దేవుని యొక్క అనుగ్రహము నొందినటువంటి మనుషులు రూపొందించారు. కనుక క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నుండి పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లోనికి వచ్చింది. సులువుగా రాలేదు. ఎంతోమంది పరిశుద్ధ గ్రంథమును అంతము చేయాలని, ఉన్నటువంటి కొద్ది ప్రతులను కాల్చివేయాలని, నాశనం చేసేయాలని సాతానైన వాడు ఊరుకోడు కదా. ప్రజలకు ఈ మహాజ్ఞానం అందుతుంది అనుకుంటే సాతానైన వాడు ఊరుకుంటాడా? ఊరుకోడు. కనుక అనేక విధాలుగా పరిశుద్ధ గ్రంథమును నాశనం చేయాలని వాడు ప్రయత్నం చేశాడు, అనేక మంది మనుషుల ద్వారా, వారి యొక్క లోకాధికారాల ద్వారా. కానీ దైవాధికారం పరిశుద్ధ గ్రంథమును కాపాడి
ఇదిగో మన చేతికి మన భాషలో మనం చదువుకోవటానికి వీలుగా ఉండటానికి అనుగ్రహింపబడింది, తర్జుమా చేయబడి మనకు దయచేయబడింది. ఈ విషయాన్ని కూడా మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. 2-3 చోట్ల వ్రాయబడినటువంటి సందర్భాలలో ఎక్కడైనా తర్జుమా లోపాలు కానీ ముద్రణ లోపాలు కానీ కలిగి ఉండవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా మనం కలిగి ఉండాలి. అయినప్పటికీ ఆత్మీయ జీవితానికి ఏమాత్రం ఆటంకం లేకుండానే పరిశుద్ధ గ్రంథంలో అన్ని సంగతులు చక్కగా మనకు వ్రాసి ఇవ్వబడ్డాయి. దావీదు కోరుకొనని ఆప్షన్ అయినా సరే మనం ఆలోచన చేద్దాం, ఎందుకు ఇలా వ్రాయబడి ఉండొచ్చు? ప్రియులారా, హెబ్రీ భాషలోనికి వెళ్ళి మనం చూడగలిగితే 3 అనేటువంటి సంఖ్యకు 7 అనేటువంటి సంఖ్యకు చిన్న గీత మాత్రమే తేడా ఉంటుంది. మీకు స్క్రీన్ మీద ఇప్పుడు చూపిస్తాను. హెబ్రీ భాషలో 3 అనేటువంటి సంఖ్య 7 అనేటువంటి సంఖ్య ఎంత దగ్గరగా ఉంటాయో, సారూప్యతలోనికి మనకు కనిపిస్తున్నాయో ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడండి. ఒక చిన్న గీత మాత్రమే తేడా. ల్యాంబ్డా ఆకారంలో, అంటే మనకు గణితంలో ల్యాంబ్డా ఉంటుంది, ల్యాంబ్డా ఆకారంలో ఈ 3కు వారు సంఖ్యను వినియోగించారు. 7 అనేటువంటి సంఖ్యకు వారు ఆ యొక్క సింబల్ని ఉపయోగించారు. ఈ విధంగా దగ్గరగా ఉన్నటువంటి సంఖ్యలు గనక తర్జుమా చేస్తున్నప్పుడు తర్జుమాదారులు ఒకచోట ఆ సంఖ్యను 7 అనుకునేటువంటి అవకాశం లేకపోలేదనేటువంటి విషయాన్ని కూడా మనం పరిగణనలోనికి తీసుకోవాలి. ఇక చివరిగా దీనికి చక్కని సమాధానముగా మనము కొన్ని విషయాలను పరిశోధిద్దాం. 7 సంవత్సరములు అని వ్రాయబడటం వెనుక కూడా ఏదైనా ఒక చరిత్ర ఉందా, దేవుని యొక్క ఆలోచన ఉందా అని మనం చూడగలిగితే, సమూయేలు గ్రంథంలోనే కదా మనకు ఈ సందేహం కనిపించింది. సమూయేలు 2వ గ్రంథంలో చివరి అధ్యాయం వచ్చేసరికి మనకు ఈ సందర్భం కనిపించింది, అందులో సందేహం కలిగింది. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయంలో 13వ వాక్యంలో మనం చూసాం. ఇక ఈ సందర్భం అంతా మీకు అర్థం కావాలంటే సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 1వ వాక్యం నుండి మీరు చూడండి. ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయానికి రండి. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయానికి రండి. 21వ అధ్యాయం ప్రారంభం నుంచి మీరు చూడగలిగితే ఇక్కడ అంతకు మునుపు కూడా ఇశ్రాయేలీయులు కరవును అనుభవించినట్టు మనకు కనిపిస్తుంది. చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 1వ వాక్యం నుండి, దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలగగా. అంతకు మునుపు కూడా ఇశ్రాయేలీయుల యొక్క అవిధేయతను బట్టి దేవుడు కరువును పంపించాడు. వారికి ఇదే క్రొత్తగా మొదటిసారిగా కరువు కలగటం కాదు. ఇది దేవుడు అప్పుడే ఆప్షన్ ఇవ్వడం కాదు. అంతకు మునుపు ఆల్రెడీ వారు 3 సంవత్సరముల పాటు కరువును అనుభవించారు. చూడండి, దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలగక దావీదు యెహోవాతో మనవి చేశాను, అందుకు యెహోవా ఎలాగున సెలవిచ్చాను. సౌలు ఎందుకు అసలు ఈ కరువు కలిగింది అనేటువంటి విషయాన్ని దేవుడు అక్కడ చెబుతున్నాడు. సౌలు గిబియోనీయులను హతము చేశాను గనుక కరువు ఎందుకు వచ్చింది? ఇశ్రాయేలీయులలో ఆ అవిధేయత, దేవునికి అవిధేయత ముఖ్యంగా ఎవరు చూపించారు? సౌలుతో పాటు ఉన్నటువంటి వారు. సౌలు పరిపాలనా కాలంలో వారు ఏం చేశారు? గిబియోనీయులను హతం చేశారు. గిబియోనీయులను హతం చేస్తే దేవుడు ఇశ్రాయేలీయుల మీద ఎందుకు కోప్పడ్డాడు? ఎందుకంటే గిబియోనీయులు అంతకు మునుపు మాట తీసుకున్నారు, వారు ఒక నిబంధన చేసుకున్నారు. యెహోషువ కాలంలో గిబియోనీయులు యెహోషువ కాలంలో ఇశ్రాయేలీలతో ఒక నిబంధన చేసుకున్నారు, మీరు ఎప్పటికీ కూడా మాతో యుద్ధం చేయకూడదు, మేము మీరు కూడా ఎప్పటికీ స్నేహితులుగానే ఉండాలి అని. కానీ ఆ నిబంధనను ఉల్లంఘించి సౌలు గిబియోనీయులను హతము చేశాడు. దానిని బట్టి మరి న్యాయాధిపతి ఉన్నాడు కదా పైన, ఆయన న్యాయం తీర్చాడు. 3 ఏండ్ల పాటు ఇశ్రాయేలీయులు విడువకుండా కరువును అనుభవించారు. చూడండి, దేవుడు చెబుతున్నాడు అక్కడ, సౌలు గిబియోనీయులను హతము చేస్తున్న గనుక అతనిని బట్టి
నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరవు కలిగెను. తర్వాత 2వ వాక్యం, గిబియోనీయులు ఇశ్రాయేలీయుల సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించిన వారు. ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పియుండిరి గాని సౌలు ఇశ్రాయేలు యోధాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయ చూచుచుండెను. ఇశ్రాయేలీయులను యోధా వారిని సంతోషపెట్టాలని సౌలు ఏం చేశాడు? గిబియోనీయులకు ఇచ్చినటువంటి మాటను ఉల్లంఘించాడు, ఆ ప్రమాణమును రద్దు చేసుకున్నాడు, గిబియోనీయులను హతం చేశాడు. చూసారా? అయితే దేవుడు ఈ విషయం అంతటిని చూస్తూనే ఉన్నాడు కదా. ఆయన న్యాయాధిపతి కదా, సర్వమానవులకు ఆయన దేవుడే కదా. ఇశ్రాయేలీయులను ఆయన ఏర్పరచుకున్నాడు కానీ సర్వమానవులకు ఆయన దేవుడే. శరణుజొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన కాపాడేవాడే, పరలోకమందున్న తండ్రి. కనుక దేవుడు అంతకు మునుపే ఇశ్రాయేలీయులకు 3 సంవత్సరములు కరువును విధించాడు. అలాగే సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం, అంటే ఇప్పుడు దావీదు చేసినటువంటి జనసంఖ్యను బట్టి దేవునికి కోపం వచ్చింది కదా. ఈ సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే 24వ అధ్యాయం 1వ వాక్యాన్ని అలాగే 8వ వాక్యాన్ని చూడండి. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం 1వ వాక్యం, ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా ఇంకొక మారు అని రాయబడింది ఇక్కడ. అంటే కంటిన్యూషన్ అనమాట. అంతకు మునిపే దేవుని కోపం ఇశ్రాయేలీయుల మీద రగులుకుంది. మరలా ఇప్పుడు చూడండి, ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇశ్రాయేలు వారిని యోధా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. చూసారా? ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయులుగా మారిపోతున్నారు. దేవునికి ఇశ్రాయేలీయుల మీద కోపం వస్తుంది. అందుకే దేవుడు సాతానుని పంపించాడు, సాతానుకు అవకాశం ఇచ్చాడు, వెళ్ళు ప్రేరేపించు. సాతాను ప్రేరేపించాడు అంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, దేవుడు అనుమతి ఇచ్చాడు, సాతాను ప్రేరేపించాడు. యోబు విషయంలో కూడా దేవుడు సాతానుకు అనుమతినిచ్చాడు. సాతాను ప్రేరేపిస్తాడు, శోధించేవాడు సాతాను. ఇక్కడ 8వ వాక్యం చూడండి. ఇప్పుడు దావీదు ఎప్పుడైతే సాతాను ప్రేరణకు లొంగి జనసంఖ్య చేశాడో ఆ తర్వాత 8వ వాక్యం చూడండి. ఈ ప్రకారము వారు దేశమందయు సంచరించి 9 నెలల 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. దాదాపుగా 9 నెలల 20 దినములు జనసంఖ్యలో ఉన్నారంటే ఈ కాలమంతా కూడా దేవుని యొక్క ఉగ్రత ఇశ్రాయేలీయుల మీద ఉండనే ఉంది. అంటే దాదాపుగా అంతకు మునుపే వారు ఎంత కాలమును దేవుని యొక్క ఉగ్రతను అనుభవించారు అనగానే 3 సంవత్సరముల కరువు ప్లస్ మరలా ఇక్కడ 9 నెలల 20 దినములు, రమారమి 4 సంవత్సరములు ఇప్పటికే వారు బాధ నొందారు. ఇప్పుడు ఈ 4 సంవత్సరములతో పాటుగా జనసంఖ్య చేసినందుకు, సాతాను ప్రేరణకు లొంగినందుకు దావీదు ముందు మరలా ఆప్షన్స్లో ఏముంది? 3 ఏండ్ల కరువు ఉంది. 4 ఏండ్ల కరువు అప్పటికే వారు అనుభవించారు, ఇప్పుడు 3 ఏండ్ల కరువు. వెరస ఎంత అవుతుంది? 7 ఏండ్ల కరువు. అంటే కంటిన్యూషన్గా మరలా ఇంకొక 3 ఏండ్ల కరువు అనగానే మొత్తానికి కరువు ఎన్ని సంవత్సరాలను మాట్లాడుకుంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 ఏండ్ల కరువు అవుతుంది. చూసారా? సో ఆ విధంగా మనం చూసిన సమూయేలు 2వ గ్రంథంలో 24వ అధ్యాయం 13వ వాక్యంలో వ్రాయబడినటువంటి 7 ఏండ్ల కరువును నువ్వు కోరుకుంటావా అంటే, గతంలో కరువు కలిగింది, అది 4 సంవత్సరాలు, ఇప్పుడు మరలా 3 సంవత్సరాలు కరువు అంటే 7 సంవత్సరాల కరువు అయిపోతుంది, దానిని కోరుకుంటావా అని అడిగినట్టు కూడా మనం భావించవచ్చు. ఇక దినవృత్తాంతములు 1వ గ్రంథం 21వ అధ్యాయం 11వ వాక్యంలో అయితే చాలా స్పష్టంగానే వ్రాయబడింది. 3 ఏండ్ల కరువును కోరుకుంటావా, 3 నెలల శత్రువుల భయమును కోరుకుంటావా, 3 దినముల తెగులును కోరుకుంటావా అని. దావీదైతే చివరి ఆప్షన్ని కోరుకున్నాడు, కరువును కోరుకోలేదు, శత్రువుల భయాన్ని కోరుకోలేదు. దేవుని చేతిలోనే పడతాను నేను, మేమందరం కూడా దేవుని చేతుల్లోనే పడతాం, తెగులుని కోరుకుంటాం అన్నాడు. వారు తెగులును కోరుకున్నప్పటికీ దేవుడు కరుణ చూపించాడు. ఇశ్రాయేలీయులు అందరూ నశించిపోతున్నారని చెప్పి మరలా దేవుడు ఆ తెగులును కూడా కొద్దిసేపు మాత్రమే ఉంచాడు, కొద్ది సమయం మాత్రమే ఉంచాడు. ఆ తర్వాత ఆయన జాలిపడ్డాడు, ఇశ్రాయేలీయులను చూచి జాలిపడ్డాడు. కనుక ఈ సందర్భాలను మనం చదువుతున్నప్పుడు ఇన్ని విషయాలను మనసులో ఉంచుకోగలిగితే పరిశుద్ధ గ్రంథంలో చక్కగా దేవుడు మన కొరకు అన్ని విషయాలను పొందుపరిచాడని, ముఖ్యంగా మనం ఇక్కడ తెలుసుకోవలసినది ఏమిటి? సాతాను ప్రేరణకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగకుండా దేవుని కొరకు మనం బ్రతుకుతూ దేవునికి మాత్రమే
లోబడి విధేయతను చూపించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా మనం తీసుకోవాలి. ఈ విషయాన్ని వదిలేశారనుకోండి, ఆ విషయాన్ని వదిలేశారనుకోండి, అక్కడ 7 అని ఉంది, ఇక్కడ 3 అని ఉందంటే తర్వాత మీ అందరికీ కూడా పాతాళ లోకమందు శిక్ష విధింపబడుతుంది, అక్కడ మూడిపోతుంది. కనుక పరిశుద్ధ గ్రంథంలో తప్పులు ఉన్నాయని ఎప్పుడు భావించకండి. పరిశోధనాత్మకంగా చదవాలి, నేర్చుకోవాలి, గ్రహించాలి. ప్రాముఖ్యమైనటువంటి అంశములను చక్కగా జీవితమునకు అన్వయించుకోవాలి. అవసరమైన సంగతులను ఎన్నిటిని వదిలేస్తున్నారు చెప్పండి. ఈరోజు ప్రభువు కొరకు మనం అందరం బ్రతకవలసిన వారంగా ఉన్నాం. ఎంతమంది మొక్కవోని పట్టుదలతో దేవుని కొరకు బ్రతుకుతున్నారు చెప్పండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా అక్షర దోషాలు ఉన్నాయా, ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయా, తర్జుమా దోషాలు ఉన్నాయా అని వెతుకుతూ కూర్చుంటున్నారు కొంతమంది. కానీ మనమంతా ప్రస్తుత కాలంలో చేయవలసినటువంటి పని ఏమిటి, వెతకవలసినది ఏమిటి, ఆలోచించవలసినది ఏమిటి? ప్రభువు సువార్త వ్యాప్తి కొరకు, ప్రభువు మార్గములో మన జీవితములను కట్టుకొనుట కొరకు, అనేక మందిని ప్రభువు కొరకు నిలబెట్టుట కొరకు ఈ విషయాల మీదే మనం దృష్టి ఉంచాలి. ప్రభువు 2వ రాకడ కొరకు ఎదురు చూచే జీవితాలుగానే మన జీవితాలు ఉండాలి. ఈ విషయమై ప్రతి ఒక్కరూ కూడా చక్కని సమాధానమును పొందిన వారై మీ జీవితములను దేవునిలో మరింత బలముగా, మరింత ఉత్సాహముతో ముందుకు నడిపించుకుంటారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ అమూల్యమైన ప్రేమతో మాకు సమాధానములను దయచేయుచున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీ ఆలోచనను ఎల్లప్పుడూ మేము స్వీకరిస్తూ సాతాను ప్రేరణకు లొంగకుండా మీ ప్రేమకు మాత్రమే పాత్రులమయ్యేటువంటి భాగ్యమును మాకు అనుగ్రహించండి తండ్రి. మీ మాటలలో ఉన్న మహాజ్ఞానము ఎవరూ సంఖ్యించలేనిది, ఎవరూ వేలెత్తి చూపలేనిది తండ్రి. అంత గొప్ప జ్ఞానమును అల్పులమైనటువంటి మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు దేవా. ఈ మహాజ్ఞానమును తండ్రి మేము చేతపట్టి లోకమందు జ్యోతుల వలె కనిపించగలుగుటకు, అనేక మందికి వెలుగునిచ్చే మీ బిడ్డలుగా జీవించగలుగుటకు సహాయమునిమ్మని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.